హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తర్నీస్ కిచెన్ అండ్ గ్రీనరీ. ఈరోజు మన రెసిపీ మటన్ లివర్ ఫ్రై. చాలా సింపుల్ వేలో ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా మిక్సీ జార్ తీసుకుని దాంట్లోకి ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకొని మెత్తని పేస్ట్లా పట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్ తీసుకుని దానిలోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత షాజీరా లవంగాలు వేసుకొని అవి చిట్పట్లాడిన తర్వాత ముందుగా పేస్ట్ చేసినటువంటి ఆనియన్ మిశ్రమాన్ని వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలోకి పసుపు, రుచికి సరిపడా ఉప్పు, కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి అనేది వేసుకోవాలి. ఇలా వేసుకొని ఈ మిశ్రమం మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనకి ఆనియన్ పేస్ట్లో నుంచి ఆయిల్ అనేది బయటికి తేలుతుంది. ఇలా తేలిన తర్వాత దీనిలోకి లివర్ ముక్కలు అనేవి యాడ్ చేసుకోవాలి. లివర్ అనేది తీసుకురాగానే కొద్దిగా పసుపు ఉప్పు వేసి వాష్ చేసుకుంటే చాలా శుభ్రంగా క్లీన్ అవుతాయండి. ఇలా ఉల్లిపాయ మిశ్రమం మొత్తం లివర్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. చూసారు కదా, చూపిస్తున్న విధంగా కలుపుకొని దీని మీద మూత పెట్టుకొని కనీసం 5 to 6 మినిట్స్ వదిలేయాలి. ఆ తర్వాత లివర్లో నుంచి వాటర్ అనేది ఈ విధంగా బయటికి తేలుతుంది. ఇప్పుడు దీన్ని బాగా ఒకసారి కలుపుకోవాలి. అన్నిటికన్నా నాన్ వెజ్ కూరలు చేయడం చాలా ఈజీ అండి. చాలా ఫాస్ట్గా అయిపోతాయని నా ఫీలింగ్. మీకు కూడా అదే అనిపిస్తుందా? ఇప్పుడు దీంట్లోకి 1 గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకొని మూత పెట్టుకోవాలి. ఈ కర్రీ అనేది మనము ఉత్తగా అయినా తినొచ్చు, లేకపోతే చారుల్లోకైనా తినొచ్చు. చూసారు కదా ఆయిల్ అనేది ఏ విధంగా పైకి తేలిందో. కాకపోతే ఇంకొంచెం వాటర్ అనేది ఉంది. దీనిలోకి కర్రీ లీవ్స్ అనేవి యాడ్ చేసుకోవాలి. నాన్ వెజ్ కూరల్లో కరివేపాకు అనేది చాలా మంచి ఫ్లేవర్ని ఇస్తుందండి. దీన్ని 5 మినిట్స్ మగ్గనిచ్చిన తర్వాత చూసారు కదా కర్రీ అనేది పూర్తిగా ఏ విధంగా మగ్గిపోయి ఆయిల్ అనేది పైకి తేలిందో ఈ విధంగా పూర్తిగా మగ్గిపోవాలి. ఇప్పుడు దీనిలోకి 1 టేబుల్ స్పూన్ గరం మసాలా అనేది యాడ్ చేసుకొని మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. ఫైనల్గా ఇంకా కొత్తిమీర అనేది యాడ్ చేసుకుంటే మన కర్రీ అనేది రెడీ అయిపోయింది. కర్రీ మొత్తం ఎంత బాగా చేసినా ఫైనల్లో కొత్తిమీర ఇచ్చే టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది. చూసారు కదా, మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ లివర్ ఫ్రైని ట్రై చేయండి. వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీ ప్రాసెస్లో చేసేయచ్చు. అంత సింపుల్ వేలో ఉంటుంది. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, మరిన్ని టేస్టీ వంటకాల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. లైక్, షేర్, కామెంట్ ఆల్సో. థ్యాంక్ యూ ఆల్.